హలో హాయ్ హౌ ఆర్ యూ అస్సలాము అలైకుం. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. మీరంతా ఎల్లప్పుడూ బాగుండాలని దైవంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మీ అందరి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఆ విన్నపం ఏంటంటే 31 డిసెంబర్ 2023 అర్ధరాత్రి జరిగే అనైతిక అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు మీరు మరియు మీ పిల్లలు దూరంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడైతే గడియారంలోని ముళ్ళు 12 పైకి రాగానే అందరూ కేరింతలు కొడుతూ, అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, బాణ సంచాలను పేలుస్తూ అనేక రకాలుగా తమ సంతోషాన్ని వ్యక్తం చేసేటటువంటి సంబరాల్లో మునిగిపోయి ఉంటారు. కానీ ఆ మెరిసేటటువంటి ఆ వెలుగు వెనక ఒక చీకటి కోణం దాగి ఉంది. అదే అనైతిక కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యపానము, మితిమీరిన పోకడలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక చెడులు దాగి ఉన్నాయి ఈ 31 డిసెంబర్ అర్ధరాత్రి జరుపుకునే సంబరాల వెనుక. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడంలో ఎంత మాత్రం కూడా అభ్యంతరం లేదు. మనమంతా సంతోషించాల్సినటువంటి విషయమే. కానీ కొంతమంది ఈ రాత్రి సందర్భంగా చేసేటటువంటి అరాచకాలు, ఆకృత్యాలు, అవినీతి అనేది అంతా ఇంత కాదు. అలాంటి చెడు పనులకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్కి మనవి చేసుకుంటున్నాను. ఈ ఒక్క రాత్రి 31 డిసెంబర్ మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి. పూర్తి జీవితం వారిది బాగుపడుతుంది. ఈ ఒక్క రాత్రి గనక వారిని నిర్లక్ష్యంగా మీరు వదిలేసి వారిపై నిఘా లేనట్లయితే మీ పిల్లలు వినాశనానికి గురేటటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ రాత్రి అతిగా మద్యపానం సేవించడము, అదేవిధంగా బైక్పై త్రిబుల్ రైడింగ్ చేయడము, బైక్పై చేసింగ్, అదేవిధంగా స్టెంట్లను ఉపయోగిస్తూ ఆ విధంగా వెకిలి చేష్టలు చేయడము, ఆడపిల్లలు కనిపిస్తే వారిని వేధించడము, అదేవిధంగా కారు యొక్క అద్దాలను పగలగొట్టడము, రకరకాలైనటువంటి క్రైమ్కి యూత్ పాల్పడుతుందని ప్రతిసారి కూడా నివేదికలు తెలియచేస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లోనైతే ఆ పిల్లలు పాపం ఆ యుక్త వయసులో ఆ తెలియనటువంటి ఆ పిచ్చితనములో ఏదో చేయబోయి బైక్ పై నుండి పడిపోయి, కార్ల కింద పడిపోయి, లేదా మద్యం మత్తులో ఒకరు మరొకరిని కొట్టుకోవడం, పొడుచుకోవడం, ప్రాణాలను కోల్పోయినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రి మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయడం, అఘాయిత్యాలకు పాల్పడడం, ముఖ్యంగా ఈ రోజు అంటే 31 డిసెంబర్ కొత్త కొత్త ఆఫర్లతో నరకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అక్కడ వారు మీకు వైన్ ఫలానా ఇంత డబ్బులు చెల్లించండి అని, అదేవిధంగా ఫలానా పబ్బుకి వెళ్ళినట్లయితే అక్కడ అర్ధ నగ్న నృత్యాలు ఉంటాయని చెప్పేసి, ఈ విధంగా మోడల్స్ ఇలాంటి బట్టలు వేసుకుని మీ ముందు ఇలా నృత్యాలు చేస్తూ ఉంటారు. తద్వారా వీరు అక్కడికి వెళ్ళినటువంటి వారు ఒక పెగ్గు మద్యాన్ని తీసుకొని వారు డ్యాన్స్ చేస్తూ ఆ మద్యాన్ని సేవిస్తూ అశ్లీలపు డ్యాన్సులు చూస్తూ, డ్యాన్సులు వేస్తూ, ఈ విధంగా మితిమీరిపోయినటువంటి అనైతికత, మితిమీరిపోయినటువంటి అశ్లీలం ఈ 31 డిసెంబర్ సందర్భంగా చేస్తుంటారు. కాబట్టి మీరు మీ యొక్క అమ్మాయిల్ని కాపాడుకోండి, మీరు మీ యొక్క అబ్బాయిల్ని కాపాడుకోండి. ఎందుకంటే మీ యొక్క ఎసెట్స్ మీ పిల్లలే కదా. వారి భవిష్యత్తు బాగుంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. అభం శుభం తెలియనటువంటి మీ పిల్లలు ఎవరో సహవాస దోషం కారణంగా ఆ రోజు మద్యపానం సేవించి మద్యపానానికి అలవాటైపోవడం, ఆ తర్వాత జరిగేటటువంటి గొడవల్లో వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు మీ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా 31 డిసెంబర్ రాత్రి ఆందోళన కలిగించేటటువంటి విషయాలు ఏంటంటే, మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో
ప్రాంతాల్లో వారిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మహిళలు వేధింపులకు కూడా గురైపోతున్నారని నెక్స్ట్ డే మనం వార్తల్లో కూడా చదువుతున్నాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియా 31 డిసెంబర్ 2022 ఈ ఒక్క రోజు తెలంగాణ రాష్ట్రంలో 400 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయిందంటే నీళ్ల కంటే ఎక్కువగా ఆ ఒక్క రాత్రి మద్యాన్ని సేవించారు తెలంగాణ ప్రజలు. కేవలం ఒక హైదరాబాద్లోనే 23,13,00,000 మద్యం అమ్ముడుపోయింది కేవలం 31 డిసెంబర్ 2022 రాత్రి రోజు. అంటే ఎంతగా మద్యపానానికి అలవాటు పడిపోతున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 2, 2022 కథనం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 31 డిసెంబర్ 2022 రోజున కేవలం ఒక రోజు 113 కోట్ల రూపాయల మద్యపానం అమ్ముడుపోయింది. ఈ విధంగా ఒక్క రోజులో ఎంత పెద్ద మొత్తంలో మద్యపానం తాగుతున్నారంటే కొత్త వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ పెరుగుతుంది. కొత్త వాళ్ళు నూతన సంవత్సరంలో మద్యపానంలోకి అడుగు పెడుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, మద్యపానం అనేది సర్వ చెడులకు మూల ఆధారం కాదా సోదరులారా? 31 డిసెంబర్ 2022 కేవలం ఒక హైదరాబాద్లోనే ఈ రాత్రి 3,172 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఆ విధంగా మద్యపానాన్ని ఎవరైతే అతిగా సేవించి బైక్ని స్పీడ్గా నడుపుతారో చివరికి యాక్సిడెంట్లో చనిపోయేటటువంటి వారి సంఖ్య సగటున 20 నుండి 27 మంది చనిపోతున్నారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారో అలాంటి పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్ళి సెలబ్రేషన్ పేరుతో వారు ఆ బైక్పై చేసినటువంటి స్టంట్స్లు అయినా, ఆ చేజింగ్ అయినా, లేదా ఆ ఓవర్ స్పీడ్ మద్యపానం తీసుకొని ఎవరైతే డ్రైవ్ చేస్తారో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదాల్లో వారు అంటే మీ పిల్లలు వారి యొక్క ప్రాణాలు కోల్పోయినట్లయితే చివరికి ఆ తల్లిదండ్రులకు ఎలాంటి దుఃఖం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాత్రి మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. 31 డిసెంబర్ 2020 ఒక్క రోజు మన భారతదేశంలో 6,000 కోట్ల రూపాయల మద్యపానం అమ్ముడుపోయిందంటే నిజంగా మన భారతదేశంలో ప్రతి పట్టణాల్లో కూడా తాగుబోతులు ఈ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త వ్యక్తులు తయారైపోతున్నారంటే నిజంగా దేశ ప్రజలు ఈ రాత్రి ఈ యొక్క మద్యపానానికి ఎంత బానిసలైపోతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనిషి చేసేటటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఘోరమైనటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ప్రధాన కారణం మద్యపానం. మద్యం మత్తులోనే ఇలాంటి చెడులు చేశారని ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారో వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇవి. పలు వార్తా పత్రికల్లో, పలు మ్యాగజైన్లో కూడా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఏంటంటే ఎవరైతే మద్యం మత్తులో ఉంటారో వారు ఎక్కువ ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతుంటారు. మరి అలాంటి మద్యము ఇక్కడ ఏరులై పారిపోతుంది కేవలం ఈ ఒక్క రాత్రి 31 డిసెంబర్. అందుకే ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది మద్యపానం అనేది సకల చెడులకు మూలమని చెప్పి. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3376 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మద్యపానము అనేది సకల చెడులకు మాతృస్థానం వంటిది. కాబట్టి మద్యపానానికి మీరు దూరంగా ఉండండి. మద్యానికి బానిసైపోయిన వాడు స్వర్గంలో ప్రవేశించడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఖురాను గ్రంథంలోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 90లో విశ్వాసులారా మద్యపానానికి దూరంగా ఉండండి, అది నీచమైనటువంటి పని అని దైవం తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ విశ్వాసి అయితే మద్యానికి బానిసైపోతాడో, మద్యం గనక సేవించినట్లయితే అతని యొక్క 40 రోజుల నమాజ్ స్వీకరించబడదని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అబూ దావుద్ హదీస్ నంబర్ 4031లో ఎవరైతే ఇతరుల పోకడలను, ఆచరణను వారు స్వీకరిస్తారో వారు కూడా వారిలో ఒకరుగా పరిగణించబడతారు. సోదరులారా, ఈ జనవరి 1 అనేది జానస్ అనేటటువంటి దేవత పేరు మీదుగా గ్రీకులు చేసేటటువంటి ఒక ఆచారం తప్ప మన భారత సంస్కృతి ఎంత మాత్రము కాదు. ఈ సెలబ్రేషన్స్ విషయాన్ని, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ 31 డిసెంబర్ అర్ధరాత్రి చేసేటటువంటి అనైతిక కార్యకలాపాలు అంతా ఇంత కాదు. ఎంతోమంది ఈ రాత్రి మద్యానికి అలవాటు పడిపోతున్నారు. ఎంతోమంది
మంది ఈ రాత్రిలో వ్యభిచారం మరియు అశ్లీలానికి అలవాటు పడిపోతున్నారు. ఎంతోమంది ఈ రాత్రి పబ్ కల్చర్కి దగ్గరైపోతున్నారు. ఎంతోమంది ఈ రాత్రి తమ ప్రాణాలని కూడా కోల్పోతున్నారు. ఎన్నో ఫ్యామిలీస్ మధ్య గొడవలు కూడా ఏర్పడుతున్నాయి ఈ మద్యపానం కారణంగా. ఇలా అనేక చెడులకు ప్రధాన కారణంగా నిలిచింది ఈరోజు 31 డిసెంబర్. కాబట్టి 31 డిసెంబర్ రోజున మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్ని కాపాడుకోండి. స్వతహాగా మీరు కూడా ఇలాంటి చెడులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు 2023 అయిపోయి 2024లోకి మనం అడుగు పెడుతున్నాం. అంటే ఒక సంవత్సరాన్ని మనం ఎలా గడిపాము, మన యొక్క మిస్టేక్స్ ఏంటి, మన యొక్క తప్పులు ఏంటో సరిదిద్దుకొని మన వ్యక్తిగత జీవితంలో, మన కౌటుంబిక జీవితంలో, మన సామాజిక జీవితంలో, మన ఆర్థికంగా మనం ఎలా ఉన్నాం, ప్రతి విషయాన్ని కూడా నెమరు వేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి తప్ప అలా కాకుండా వెకిలి చేష్టలతో ఈ సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లయితే పూర్తి జీవితం కూడా అనైతికంగానే ముందుకు కొనసాగుతుంది. సోదరులారా, ఏ విధంగానైతే 2023 మన నుండి వెళ్ళిపోయి 2024లోకి మనం అడుగుపెట్టామో ఒకానొక రోజు మనము చావుకు కూడా దగ్గరవుతున్నామంటే మన వయసు పెరుగుతుంది. మృత్యువుకి, వృద్ధాప్యానికి, ముసలితనానికి మనం దగ్గరైపోతున్నాం. ఒక సంవత్సరం మన నుండి వెళ్ళిపోయింది, ఇంకో సంవత్సరం వచ్చింది. అలాగే ఈ జీవితం నుండి మరో జీవితం మృత్యు వైపునకు మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము ఇక్కడ ఈ జీవితాన్ని దైవం ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి మంచి పనులు చేసే ప్రయత్నం చేద్దాం. దైవాన్ని ఎక్కువగా ఆరాధిద్దాం. దైవం చెప్పిన బాటలు నడిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెడులకు దూరంగా ఉందాం. మన సమాజం బాగుండాలి, మనము కూడా బాగుండాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి. నేను బాగుండాలి, నా సమాజం కూడా బాగుండాలి అనే ఆలోచనతో జీవితం గడిపినట్లయితే దైవం యొక్క సహాయము, కరుణ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి నా ప్రేక్షకులందరినీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ 31 డిసెంబర్ రోజున జరిగేటటువంటి అనైతిక కార్యకలాపాలకు మనమంతా దూరంగా ఉంటూ మన భారతదేశ సంస్కృతిని కాపాడుకుందామని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.